ఈ జనతా వారధి అనేది ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే ప్రజలకి ప్రభుత్వానికి వారధిలాగా మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇది ఎంతో సక్సెస్ఫుల్గా కొనసాగుతూ ఉంది. ఈ కార్యక్రమం కూడా కలుషిత నీటి వల్ల వ్యాధులు విజృంభిస్తున్నాయి. అత్యవసరంగా నీటి శుద్ధి కార్యక్రమం చేపట్టాలి మున్సిపాలిటీ వాళ్ళు, సంబంధిత అధికారులు. మామూలుగా ప్రభుత్వం ఇవన్నిటి మీద చర్యలు చేపడుతూనే ఉంది. కానీ అధికారులు కూడా, మెయిన్ అధికారులు వాళ్ళు ఆదేశాలు జారీ చేసినంత మాత్రాన కుదరదు. ఇక్కడ అధికారులు కూడా అప్రమత్తమయ్యి వాటి వ్యాధులు పడకుండా ఈ జాగ్రత్తని తీసుకోవాలి. ఎక్కువగా మేము జనతా వారి తరపున కంటెంట్ ఇచ్చిన తర్వాత మేము పర్యటిస్తే ప్రజలందరూ కూడా ఎక్కువ సమస్యలు ఈ కలుషిత నీటి మీద మాకు చెప్పారు. ఎక్కడైతే వాటర్ హెడ్ ట్యాంకులు కోతులు కలిపెట్టి నీళ్ళని కలుషితం చేసేసి గందరగోళం చేస్తుంటాయి, వాటినన్నింటి కూడా సంబంధిత అధికారులు జిల్లా వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా, గ్రామ స్థాయిలో కూడా వాటినన్నింటినీ కూడా క్లీన్ చేసి శుభ్రంగా పెట్టాలి. అలాగే ప్రైవేట్ ఆర్ఓ ట్యాంకులు ఉంటాయి, వాళ్ళు కూడా పరిశుభ్రత పాటించి చుట్టుపక్కల ట్యాంకులు అంతా కూడా పరిశుభ్రత పాటించి, అంటే మళ్ళీ కొంటుంటారు వాళ్ళు, అవి కూడా శుభ్రంగా లేకపోతే ప్రజలు ఏం చేయాలి? వీటన్నిటి మీద కూడా అధికారులు పర్యవేక్షణ చేసి విచారించి ఇవన్నిటి మీద జాగ్రత్త తీసుకోవాలని తెలియజేస్తున్నాను.